అక్కడ ఫిల్టర్ కూడా చేసుకొని ఓన్లీ రిమోట్ వర్క్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేవి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యాక్సిమం ఇవ్వట్లేదు కంటిన్యూస్గా. నేను రిమోట్ జాబ్ మాత్రమే ఎలా తెచ్చుకున్నాను, యాక్చువల్గా నేను అటెండ్ అయ్యింది ఒకటే ఇంటర్వ్యూ అండి. బట్ ఇది కరెక్ట్ కాదు, మీరు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండి. నేను ఎందుకు అలాగా స్కిప్ చేశానంటే, నేను జనరల్గానే ఇంతకుముందు మీరు ఎంత తోపైనా సరే మీరు ఇంటర్వ్యూకి కొంచెమైనా ప్రిపేర్ అవ్వాలన్నమాట. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుదర్శిని. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరంలో మనం అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ కమింగ్ టు వీడియో, నేను లాస్ట్ టైం న్యూ జాబ్ చేంజ్ అయినప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను. యాక్చువల్గా దీని గురించి నేను ఒక లాంగ్ వీడియోనే పోస్ట్ చేద్దాం అనుకున్నా, కొంచెం టైం తీసుకునైనా. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి, నా జాబ్ ఎక్స్పీరియన్స్ గురించి మొత్తము ఎవరికైనా కొంచెం యూస్ అవుతుంది అని. అండ్ ఆ వీడియోలో కొంతమంది కొన్ని డీటెయిల్స్ కూడా అడుగున్నారు. సో నేను కొన్ని పాయింట్స్ అంటే మోస్ట్ రిలవెంట్ అండ్ రిక్వైర్డ్, చాలా ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ని అండ్ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నా జాబ్ ఎక్స్పీరియన్స్, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్తో పాటు ఆ డీటెయిల్స్ కూడా మీతోటి ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలామంది అడిగారు, రిమోట్ జాబ్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏమైనా పోర్టల్స్ అంటే జాబ్ సైట్స్ ఉంటే చెప్పండి అని. సో మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే లింక్డ్ఇన్ బెస్ట్ అండి. లింక్డ్ఇన్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మనము అక్కడ ఫిల్టర్ కూడా చేసుకొని ఓన్లీ రిమోట్ వర్క్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ నౌకరీ, మాన్స్టర్ ఇండియా అంటే ఇప్పుడు అది ఫౌండ్ ఇట్ అనమాట. సో అవి కూడా ఉంటాయి, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం అడిగారంటే, ఓన్లీ రిమోట్ జాబ్స్కే ఎలా అప్లై చేసుకోవాలి అని అడిగారు. మనము జాబ్ సెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు 3 ఆప్షన్స్, ఇప్పుడు మీరు లింక్డ్ఇన్లోనే చెక్ చేశారంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. సో హైబ్రిడ్ మోడలు, ఆన్ సైట్ అంటే ఆఫీస్కి వెళ్ళి కంప్లీట్గా 5 days ఆఫీస్కి వెళ్ళే చేయాలి. అండ్ రిమోట్ వర్క్, ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. మీరు మీ స్కిల్ సెట్ ఏంటి అనేది దాన్ని బట్టి ప్రతిరోజు జాబ్ మనము అప్లై చేసుకుంటూ ఉండాలి. జాబ్ సెర్చ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరకిల్ DBA, సో ఆరకిల్ DBA అని కొట్టినప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ జాబ్స్, ఏ కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉంటాయో అవి వస్తాయన్నమాట. అందులోకి వెళ్ళేసి మనము అవి అన్నీ ఓపెన్ అయిన తర్వాత కింద మనకి ఫిల్టర్ కూడా ఉంటుంది, ఓన్లీ రిమోట్ వర్క్, లేదంటే హైబ్రిడ్ మోడల్ ఓకే, ఆర్ ఆఫీస్కి వెళ్ళి చేసేదైనా ఓకే, అలాగుంటుంది. నేను సెర్చ్ చేసుకునేటప్పుడు ఓన్లీ రిమోట్ జాబ్స్కి మాత్రమే అప్లై చేసుకున్నాను. ఇంకా ఎలాంటి కంపెనీస్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని ప్రొవైడ్ చేస్తాయి అని చెప్పి అడుగున్నారు. మోస్ట్లీ అండి ఇప్పుడు MNC కంపెనీస్ అన్నీ కూడా హైబ్రిడ్ మోడల్ అడుగుతున్నారు. కొన్ని కంపెనీస్ అయితే లైక్ TCS లాగా ఇప్పుడు మొత్తం అంటే 5 days కూడా ఆఫీస్కి వెళ్ళాలి. కొన్ని కంపెనీస్, నాట్ ఓన్లీ TCS, కొన్ని కంపెనీస్ అన్ని డేస్ ఆఫీస్కి రమ్మంటున్నారు. కొన్ని కంపెనీస్ అయితే హైబ్రిడ్ మోడల్ అంటున్నారు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేవి టాప్ MNC కంపెనీస్ అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యాక్సిమం ఇవ్వట్లేదు కంటిన్యూస్గా. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కావాలి అంటే మోస్ట్లీ స్మాల్ స్కేల్ కంపెనీస్ ఉంటాయండి. లో స్కేల్ కంపెనీస్ అంటే చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, అవైతే ప్రొవైడ్ చేస్తాయి రిమోట్ వర్క్ కంటిన్యూస్గా, అంటే పర్మనెంట్ అని, లేదంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అయినా సరే. స్మాల్ స్కేల్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్, చిన్న కంపెనీస్ మాత్రమే రిమోట్ వర్క్కి అయితే ప్రొవైడ్ చేస్తాయి. అది మన ఇష్టం అండి. మనం బ్రాండెడ్ కంపెనీ కావాలా, ఒక MNC కంపెనీలోనే జాయిన్ అవ్వాలి, లేదంటే మాకు చిన్న కంపెనీ అయినా పర్లేదు, ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడమే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏ కంపెనీస్ ఇస్తాయంటే చిన్న కంపెనీసే మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, రిమోట్ జాబ్ అంటే ఏ స్కిల్ సెట్ ఉండాలి అని అడిగారు. సో పర్టికులర్ స్కిల్ సెట్ ఏం లేదండి, నేను ఇప్పుడు చెప్పాను కదా, బేస్డ్ ఆన్ కంపెనీ అండ్ క్లయింట్, ప్రాజెక్ట్ని బట్టే ఉంటుంది. ఈవెన్ కొన్ని MNC కంపెనీస్ కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అది క్లయింట్ ఓకే అనుకుంటే, క్లయింట్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది అంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు, ఈవెన్ టాప్ కంపెనీస్ అయినా కూడా. బట్ అది స్కిల్ సెట్ని బట్టి అయితే ఉండదు. కంపెనీ స్టాండర్డ్స్, కంపెనీ రూల్స్, పాలసీస్, నెక్స్ట్ మన ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెషర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అంటే ఇవ్వరు. ఇంకా 3-4 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అన్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కష్టమే, ఆఫీస్కి రమ్మంటున్నారు. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంటే ఒక 10+ 15 years 17 years అట్లా ఉన్నారు అంటే మేబీ దే కెన్ యాక్సెప్ట్ ఇన్ ద టాప్ కంపెనీస్. బట్ స్మాల్ కంపెనీస్ అయితే
ఎవరైనా సరే అక్కడ ఆ రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే ఎవరైనా చేసుకోవచ్చు. అంతేగాని స్కిల్ సెట్ బేస్డ్ చేసుకొని రిమోట్ వర్క్ అయితే ఏముండదు. కొన్ని ఉంటాయండి ఫ్రీలాన్సింగ్, ఇంకా డేటా ఎంట్రీ జాబ్స్, ఇవైతే మాత్రము ఇంకా మనము ఇంట్లో నుంచైనా చేసుకోవచ్చు. బట్ శాలరీ పార్ట్ ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇంకేం అడిగారంటే రిమోట్ జాబ్స్ ఇచ్చే కంపెనీస్ని మనం నమ్మొచ్చా లేదా అని అడుగున్నారు. నేను సింపుల్ ఒకటి చెప్తాను. ఏ కంపెనీ అయినా మీకు అది టాప్ ఎంఎన్సీ అయినా లేదంటే స్మాల్ కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా మీకు ఆఫర్ వచ్చింది అంటే ఆ కంపెనీ ఎలాగా మంచిదా కాదా, ఓకేనా, స్టాండర్డ్ బాగుంటుందా, మనం అక్కడికి జాయిన్ అయితే మనం సర్వైవ్ అవ్వగలమా లేదా, సో ఈ డీటెయిల్స్ అన్నీ అసలు కంపెనీ డీటెయిల్స్ మనం కావాలి అనుకుంటే మీరు లింక్డ్ఇన్లో సెర్చ్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్లో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా రిజిస్టర్ చేసుకొని ఉంటాయి అండ్ అప్డేట్ అయి ఉంటాయి. లేదు అంటే గూగుల్లోనే సెర్చ్ చేసుకోవచ్చు. ఎంత నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, బ్రాంచెస్ ఎక్కడున్నాయి, మెయిన్ బ్రాంచ్ ఎక్కడ, సో ఇలాగా అది ఏ రిలేటెడ్ డొమైన్లో ఉంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము లింక్డ్ఇన్లోనైనా గూగుల్లోనైనా కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి ఇన్ కేసు చిన్న కంపెనీ మీకు తెలియదు, సో నేను లింక్డ్ఇన్లోనే సెర్చ్ చేసుకుని కంపెనీ ఏంటి ఎలాగని చెప్పి చెక్ చేసుకుని జాయిన్ అవుతాను ఎప్పుడూ కూడా. సో ఖచ్చితంగా చెక్ చేస్తాను జాబ్ ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు ఆ కంపెనీ గురించి. అది టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినా సరే, అంటే ఇంతకుముందు మనం చేసి ఉండం కదండి, మనకి దాని గురించి ఎలా ఉంటుంది ఏంది అని తెలియకపోవచ్చు. మేబీ టాప్ కంపెనీ అయితే బేసికల్లీ అట్లాగా జాయిన్ అయిపోతామేమో. తెలియని కంపెనీ అయితే అసలు ఈ కంపెనీ దేని గురించి ఏంటి అనేది మనము చెక్ చేసుకొని జాయిన్ అవ్వాలి. కంపల్సరీ చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి, ఎందుకంటే చాలా ఫ్రాడ్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఆన్లైన్ బాగా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాక ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ పేరు అలా పెట్టేసి నేమ్ పెట్టి మనం డీటెయిల్స్ అన్నీ తీసుకోవడము, మేబీ లేదంటే రివర్స్ ఏదైనా ఫ్రెషర్స్ అయినప్పుడు వాళ్ళని మనీ అడిగి తీసుకొని మళ్ళీ వాళ్ళని చీట్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అవి మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాతనే మాత్రమే జాయిన్ అవ్వండి. కంపల్సరీ కంపెనీ గురించి అయితే చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఏదైనా చిన్న కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రము కంపెనీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. సో మీరు గూగుల్లోనైనా కానీ లింక్డ్ఇన్లోనైనా ఆ కంపెనీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అదొక క్వశ్చను. నెక్స్ట్ ఏం అడిగారంటే హౌ టు గెట్ కాల్స్, అంటే మన ఎక్స్పీరియన్స్ని బట్టి కాల్స్ ఎలా వస్తాయి. లాస్ట్ 2 months నుంచి నేను రెజ్యూమ్ పెట్టున్నా కూడా కాల్స్ ఏం సరిగా రాలేదు, ఇలాగ కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. కాల్స్ ఎలా వస్తాయి అంటే ఇప్పుడు టూ మచ్ కాంపిటీషన్ ఉంది. అసలు మనము ఒక్క టెక్నాలజీ పెడితే కాల్ అసలు మన ప్రొఫైల్ స్క్రీనింగే అవ్వదు, ప్రొఫైల్ అసలు షార్ట్ లిస్ట్ అవ్వదు, ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వాలన్నా కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి కాల్స్ రావాలి అంటే ఒక్క టెక్నాలజీ పెడితే ఖచ్చితంగా కాల్స్ రావండి. మీరు మినిమం 2 టెక్నాలజీస్ పెట్టుకోవాలి. ఇంకా ఏదైనా చిన్న టూల్స్ కానీ మీరు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో ఇంకా చిన్న చిన్న టూల్స్ పెట్టుకొని ఉంటారు కదా, వర్క్ చేస్తుంటారు కదా, మానిటరింగ్ టూల్స్ కావచ్చు, టెస్టింగ్ టూల్స్, ఏదైనా మీకు రిలేటెడ్గా మీరు డైలీ చేసే వర్క్లో ఏవైనా టూల్స్ యూస్ చేస్తున్నప్పుడు అవి కూడా కొంచెం హైలైట్ చేసుకోండి ప్రొఫైల్లో. అండ్ కంపల్సరీ మీరు చేసే టెక్నాలజీ కాకుండా ఒక సెకండరీ స్కిల్ సెట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఇంకా 2-3 టెక్నాలజీస్ ఉన్నాయి అంటే అది మీ ప్రొఫైల్ వెయిటేజ్ బాగుంటుందన్నమాట. సో ఎక్కువ కాల్స్ అయితే వస్తాయి. లాస్ట్ 2 months బ్యాక్ నుంచి నేను ఇంటర్వ్యూస్ అంటే కాల్స్ రావట్లేదు, ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వట్లేదని కొంతమంది అడుగున్నారు. అవేంటంటే లాస్ట్ 2 months అంటే నవంబర్ డిసెంబర్లో అండి. ఇదంతా కొంచెం హాలిడే సీజన్ అనమాట. ఎక్కువగా యూఎస్ ప్రాజెక్ట్స్, యూకే ఇట్లాగా ఏంటంటే వీళ్ళు క్రిస్మస్ హాలిడేస్, కొన్ని ప్రాజెక్ట్స్ అసలుకి కంప్లీట్ షట్ డౌన్ ఉంటుంది, ఫ్రీజ్ టైం ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏంటంటే అసలు అక్కడ క్లయింట్ ఎవరు వర్క్ చేయరు అటు సైడు. మన ఇండియాలో అయితే ఓన్లీ క్రిస్మస్కి మాత్రమే హాలిడే ఇస్తారు, కానీ యూఎస్లో అయితే 15 days 20 days టిల్ జాన్ 1st వరకు కూడా, ఈవెన్ 2nd 3rd కూడా కొంతమంది రారు. జాన్ 2nd నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో అలాగా ఫ్రీజ్ టైంలో మీకు ఎక్కువగా కాల్స్ రావు. ఎనీవే ఇప్పుడు ఆ టైం పాస్ అయిపోయింది కాబట్టి సో దాని గురించి ప్రాబ్లం లేదు. కాల్స్ అయితే బాగా రావాలి అంటే కొంచెం ఎక్కువ టెక్నాలజీస్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఏం అడిగారంటే ఇదే కాల్స్ ఎప్పుడు బాగుంటాయి అని చెప్పి అడుగున్నారు. మోస్ట్లీ ఈ అప్రైజల్ సైకిల్ క్లోజ్ అయిపోయాక చాలామంది రిజైన్ చేసేసి ఆ హైక్స్ అవన్నీ వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోవచ్చు.
సో హైక్స్ ఇచ్చిన తర్వాత కానీ లేదంటే రేటింగ్ ఇచ్చిన తర్వాత అప్రైజల్ సైకిల్ క్లోజ్ అయిన తర్వాత పర్టికులర్ వాళ్ళకి రేటింగ్ ఇస్తారు కదా, ఆ రేటింగ్ సాటిస్ఫై అవ్వని ఎంప్లాయీస్ కూడా మోస్ట్లీ రిజైన్ చేస్తుంటారు. అప్పుడు న్యూ ఓపెనింగ్స్ వస్తుంటాయి అనమాట. సో ఇదంతా ఏంటంటే ఈ సైకిల్ వచ్చి జాన్ టు డిసెంబర్ కొన్ని కంపెనీస్ ఫాలో అవుతుంటాయి. కొన్ని కంపెనీస్ వచ్చి ఈ ఫినాన్షియల్ ఇయర్ కూడా ఫాలో అవుతుంటుంది అనమాట, ఏప్రిల్ టు మార్చ్ అలాగుంటుంది. ఓవరాల్గా అయితే నవంబర్ డిసెంబర్లో అయితే కాల్స్ ఎక్కువ ఉండవు, జనవరిలో కూడా ఎక్కువ అంతగా ఉండవు. ఫెబ్ నుంచి అక్టోబర్ వరకు కాల్స్ అయితే బాగుంటాయండి. ఈ టైంలో మీరు ఎవరైనా జాబ్ సెర్చ్ చేయాలనుకుంటే ఆ టైంలో మాత్రము స్టార్ట్ చేయండి. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ టైం. బాగా కాల్స్ కూడా ఆ టైంలో అయితే ఉంటాయి. నెక్స్ట్ హౌ టు మేనేజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇది ఈ వీడియోలో షేర్ చేయడం కాదు, అది నేను సపరేట్గా ఒక డిఫరెంట్ వీడియో పోస్ట్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ వీడియో కూడా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, నాకు చాలా ఇష్టమైన టాపిక్ కూడా. నేను కంపల్సరీ ఒక సపరేట్ వీడియో అయితే దాని గురించి పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే ఎల్ఎల్బి వాళ్ళకి ఐటీ ఫీల్డ్లో జాబ్స్ ఉంటాయా? ఫినాన్స్ ఓకే, ఎల్ఎల్బి అంటూ సపరేట్గా ఏం ఉండదండి. జనరల్గా ఈ అకౌంట్స్ ఫినాన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా హెచ్ఆర్ టీం వాళ్ళు చెక్ చేస్తారనమాట. లీగల్ ఇష్యూస్ ఉంటే కంపెనీకి సంబంధించిన వాళ్ళ లీగల్ టీం ఉంటుంది, కానీ అది దానికంటూ స్పెసిఫిక్గా ఈ మన సాఫ్ట్వేర్ సైడు జాబ్స్ అంటూ ఏం ఉండవు. సో అవి కంపెనీ రిక్రూట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు, బట్ నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే ఫినాన్స్కి సంబంధించినవి హెచ్ఆర్ జాబ్స్ ఉంటాయి. వాళ్ళు ఈ అకౌంట్స్ పేరోలు ఇదంతా కూడా వాళ్ళే చెక్ చేస్తారు. మోస్ట్లీ ఎంబీఏ రిలేటెడ్, ఎంబీఏలో ఫినాన్స్ ఇట్లా చేసిన వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట. నాకు తెలిసిన నేను చూసిన హెచ్ఆర్ టీం వాళ్ళు కూడా మోస్ట్లీ బీటెక్ ఆర్ ఎంబీఏ చేసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అండ్ సో అది సాఫ్ట్వేర్ సైడ్ స్పెసిఫిక్గా ఏమి ఉండవు. మన ఎంప్లాయీస్కి ఏదైనా ప్రాబ్లము లీగల్ ఇష్యూస్ అన్నా ఏ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా హెచ్ఆర్ టీం వాళ్ళే చూసుకుంటారు. అండ్ మనకి ఏదైనా ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మనం ట్యాక్స్కి సంబంధించినవి చెక్ చేసుకోవాలంటే సిఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర మనము చెక్ చేసుకోవచ్చు. సో ఎల్ఎల్బికి అంటూ సపరేట్గా అయితే సాఫ్ట్వేర్ సైడ్ ఏమి ఉండవు, అది సపరేట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీకు చెప్తున్నాను అంతే. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేశానని అనుకుంటున్నా. ఇంకొక విషయం అడిగారు, ప్రెగ్నెన్సీ టైంలో జాబ్ చేంజ్ అవ్వచ్చా అని చెప్పి అడిగారు. ప్రెగ్నెన్సీ టైంలో జాబ్ చేంజ్ అవ్వకపోవడమే మంచిదండి. ఎందుకంటే మనము 7th month 6th month అట్లా ఉన్నప్పుడు వేరే కంపెనీలోకి వెళ్ళి అక్కడ జాయిన్ అయిన తర్వాత వెమ్మటే మెటర్నిటీ లీవ్కి వెళ్తే అది కరెక్ట్ కాదు. అక్కడ కొన్ని కంపెనీస్కి కొన్ని పాలసీస్ కూడా ఉంటాయి. ఇన్ని మంత్స్ మీరు ఆన్బోర్డింగ్ ప్రొబేషనరీ టైం ఉంటుందన్నమాట. ఇన్ని మంత్స్ ఆన్బోర్డ్ అయిన తర్వాత మీరు మెటర్నిటీకి లీవ్కి ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో చేంజ్ అవ్వకపోవడమే మంచిది నన్ను అడిగితే. సో అంతే, ఇంకా అన్ని డీటెయిల్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఎలా సెర్చ్ చేశాను అంటే, నేను జాబ్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రొఫైల్ అప్డేట్ చేశానండి లింక్డ్ఇన్లో, నెక్స్ట్ నౌకరీలో. నేనైతే ఎక్కువగా ఈ రెండే చెక్ చేస్తాను ఎప్పుడు. మోస్ట్లీ నేను లింక్డ్ఇన్లోనే అప్లై చేస్తుంటాను. ఎందుకంటే లింక్డ్ఇన్ నేను ముందుగా చెప్పినట్టు నెట్వర్క్ బాగుంటుందండి. మనం ఏ చిన్న కంపెనీకి మనం అప్లై చేసుకున్నా ఆ కంపెనీ డీటెయిల్స్ చెక్ చేసుకోవడం కానీ, అందులో ఉండే ఎంప్లాయీస్ గురించి చూసుకోవడం కానీ, అది ఏ లెవెల్ లో స్కేల్ కంపెనీయా లేదా ఎంఎన్సీ కంపెనీ, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, బ్రాంచ్ ఎక్కడ ఉంటుంది, మెయిన్ బ్రాంచ్, ఇవన్నీ డీటెయిల్స్ మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈవెన్ ఇంక్లూడింగ్ గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ జాబ్ రిలేటెడ్ అయితే లింక్డ్ఇన్ బాగుంటుందన్నమాట. అండ్ నౌకరీలో కూడా చెక్ చేసుకోవచ్చు. నౌకరీలో కూడా ప్రీమియం అకౌంట్ ఉంటుంది. సో మనము ప్రీమియం అకౌంట్ తీసుకున్నాము అంటే మన ప్రొఫైల్ని రిక్రూటర్స్కి ఎక్కువగా పుషప్ చేస్తారనమాట వీళ్ళు, లింక్డ్ఇన్ నౌకరీ వాళ్ళే. సో నేనైతే ఎప్పుడు ప్రీమియం అకౌంట్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. నా కెరీర్ మొత్తంలో కూడా నేను ఎప్పుడు ప్రీమియం అకౌంట్ తీసుకోలేదు. జస్ట్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకొని డైలీ రెజ్యూమ్ అప్డేట్ చేసేదాన్ని. లేటెస్ట్గా అప్డేట్ అయిన ప్రొఫైల్స్ని ఆ జాబ్ అంటే రిక్రూటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే, నేను రిమోట్ జాబ్ మాత్రమే ఎలా తెచ్చుకున్నాను, యాక్చువల్గా నేను అటెండ్ అయ్యింది ఒకటే ఇంటర్వ్యూ అండి. ఒకటే కంపెనీ వచ్చింది, ఒకటే అటెండ్ అయ్యాను. దాంట్లో 4 టెక్నికల్ రౌండ్స్, క్లయింట్ సైడ్ 2, మామూలుగా కంపెనీ సైడ్ నుంచి 2 ఇంటర్వ్యూస్ జరిగాయి. నెక్స్ట్ ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్, టోటల్గా 5. ఈచ్ ఇంటర్వ్యూలో కూడా ఇద్దరిద్దరు తీసుకున్నారనమాట. సో 4 టెక్నికల్ రౌండ్స్లో ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఇంటర్వ్యూ చేశారు.
ఇది అందరికీ అలానే ఏమి ఉండదు. ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి గూడా ఉంటుంది. మనం పెట్టే నంబర్ ఆఫ్ టెక్నాలజీస్‌ని బట్టి కూడా ఉంటుంది. నేనేంటంటే నాది ప్రైమరీ స్కిల్ సెట్ వచ్చి ఆరకిల్ అండ్ రిమైనింగ్ వేరే ఒక 4 టెక్నాలజీస్ కూడా నేను సపోర్ట్ చేస్తాననమాట. సో, ప్రతి ఇంటర్వ్యూ స్టేజ్ ప్రతి స్టేజ్‌లో కూడా, ప్రతి ఇంటర్వ్యూ కాల్‌లో కూడా ఇద్దరుండేవాళ్ళు. ఒకరు ఒక 2 టెక్నాలజీస్ అడిగినా, ఇంకొక 2 టెక్నాలజీస్ అడిగేవాళ్ళు. అలాగా నేను ఆల్మోస్ట్ 8 మెంబర్స్ స్క్రీన్ చేసిన తర్వాత హెచ్ఆర్ రౌండ్‌కి వెళ్ళాను. సో, అండ్ నేను జాబ్ సెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంఎన్‌సీ కంపెనీస్ లైక్ క్యాప్‌జెమినీ, సీజీఐ, ఇంకా కొన్ని కంపెనీస్ వచ్చాయన్నమాట. టాప్ కంపెనీస్ ఈవెన్ ఆరకిల్ ఇవన్నీ వచ్చాయి. బట్ నేనైతే కొన్ని అసలు ఇంటర్వ్యూ నాకు కాల్ వచ్చిన తర్వాత డీటెయిల్స్ అడిగాక నాకు తెలుసు అంటే ఈ కంపెనీస్ ఏవి కూడా ఫస్ట్ నేను అడిగే క్వశ్చను రిమోట్ ఆప్షన్ ఉందా లేదా, ఇది మాత్రం అడిగేదాన్ని. వాళ్ళు కంపల్సరీ హైబ్రిడ్ అని చెప్పేవాళ్ళు. నేను 3 డేస్ అయినా సరే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి నాకు కుదరదు కాబట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేదాన్ని. నేను ఆ కాల్స్ అట్లీస్ట్ నేను ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వలేదు. నేను ఓన్లీ రిమోట్ అని చెప్పేసి ఫిల్టర్ చేసుకుని ఆ కొన్ని కంపెనీస్ దేంట్లో ఉన్నాయో వాటి మాత్రమే పెట్టుకున్నాను, అప్లై చేసుకుంటూ ఉన్నాను. సో, అలా అప్లై చేసుకుంటున్నప్పుడు నేను ఇప్పుడు జాయిన్ అయిన కంపెనీ అనమాట. ఇది కూడా రిమోట్ వర్కే, కంప్లీట్గా రిమోట్ వర్క్. సో, వాళ్ళు అలాగా ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పిన తర్వాత నేను దానికి యాక్సెప్ట్ చేసుకుని తర్వాత మిగిలిన ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా అటెండ్ అయ్యాను. బట్ ఇది కరెక్ట్ కాదు. మీరు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండి నేను జాబ్ కొట్టుకోగలను, ఒక్క ఇంటర్వ్యూ 2 ఇంటర్వ్యూలు వచ్చినా నేను కొట్టుకోగలను అనే కాన్ఫిడెంట్తో ఉంటే ఇలా చేయండి. కానీ ఇది మాత్రం రికమెండ్ కాదండి. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు అది రిమోట్ వర్కా, హైబ్రిడా ఇవన్నీ కాదు. కొన్ని 3-4 ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అయ్యారంటే ఒక ఫ్లో వస్తుంది. ఆ ఫ్లో వచ్చాక మీకు కావాల్సిన కాల్స్ అటెండ్ అవ్వండి. నేను ఎందుకు అలాగా స్కిప్ చేశానంటే నేను జనరల్గానే ఇంతకుముందు నేను ప్రీవియస్గా ఉన్న కంపెనీలో ఇంటర్వ్యూస్ తీసుకునేదాన్ని అనమాట. సో, నాకు ఆ ఫ్లో ఉంది. ఎంత ఫ్లో ఉన్నా కూడా కొంచెం అక్కడ ఉండి అడిగే ప్లేస్లో ఉండి మనము ఇంటర్వ్యూ తీసుకోవడం వేరు. ఇక్కడ అంటే ఒకరు అడుగుతుంటే మనం చెప్పే పొజిషన్లో ఉన్నప్పుడు ఆ భయం, ఆ పొజిషన్ అంతా వేరుగా ఉంటుందన్నమాట. సో, ఎంత ఫ్రీగా ఉన్నా కూడా ఇంటర్వ్యూ ఇన్ని రౌండ్స్, నెక్స్ట్ రౌండ్ క్లియర్ అవుతుందో లేదా అనే ఒక ఫియర్ అయితే కంపల్సరీ ఎవరికైనా ఉంటుంది. నాకైతే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. నేను అనుకున్నది అవుతుందా లేదా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కదా, కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను బాగా ఒక 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 స్టేజ్ అయిపోయాక సెకండ్ ఇంటర్వ్యూకి ఇంకొంచెం మళ్ళీ బాగా ప్రిపేర్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే నేనైతే ప్రాక్టికల్ వర్క్ బాగుందనమాట. బట్ ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో, బేసిక్స్ అడుగుతారు. ఇంకా మీరు చేసే వర్క్ మీద కొంచెం థియరిటికల్ పార్ట్ అడిగితే చెప్పగలిగేటట్టు ఉండాలన్నమాట. సో, అవి డెఫినెట్గా మనం ఇంటర్వ్యూ అంటే జాబ్ సెర్చ్ చేస్తున్నామంటే కంపల్సరీ ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అవ్వాలి. మీరు ఎంత తోపైనా సరే మీరు ఇంటర్వ్యూకి కొంచెమైనా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఫస్ట్ నుంచి ఆర్కిటెక్చర్ బేసిక్స్ అన్నీ అయితే నేర్చుకోవాలి కంపల్సరీ. నేనైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత ఒక 2 డేస్ ముందే షెడ్యూల్ అవుతుంది కదా, 2-3 డేస్ టైం ఉంటుంది. ఒకవేళ వెమ్మటే అన్నా కూడా నేను వెమ్మటే అటెండ్ అవ్వను. 2 డేస్ తర్వాతనే నేను షెడ్యూల్ చేయించాను దాన్ని. ఇంతకుముందు కూడా అంతే, నేను ఎప్పుడు వెమ్మటే యాక్సెప్ట్ చేయను. సో, ఆ 2 డేస్ టైం తీసుకున్నాను, మినిమం 2 డేస్ టైం తీసుకొని ఆ 2 డేస్ జస్ట్ కూర్చొని ఒక్కసారి బేసిక్స్ నుంచి మొత్తము ఓవర్వ్యూ అంతా రివైజ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నెక్స్ట్ స్టేజ్కి ఒకటి క్లియర్ అయిన తర్వాత ఇంకొక దానికి వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి ఇక్కడ ఏం అడిగారు, వాళ్ళ కంపెనీ మనకి జేడీ కూడా పంపిస్తారు, జాబ్ డిస్క్రిప్షన్ పంపిస్తారనమాట. సో, వాళ్ళ కంపెనీలో వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంది, దానికి రిలేటెడ్గా మనము ప్రిపేర్ అయ్యాము అంటే మనము ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో, అలా ప్రిపేర్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ టెక్నాలజీస్ సపోర్ట్ చేస్తాను కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు మార్కెట్లో మనకి 1 లేదంటే ఒక 2 టెక్నాలజీస్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ 4-5 టెక్నాలజీస్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి అంటే చాలా రేర్గా ఉంటారనమాట. సో, వాళ్ళకి ఏంటంటే 1-2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కూడా కంపల్సరీ వాళ్ళకి జాబ్ అయితే వస్తుంది. ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా అనేది డజంట్ మ్యాటర్. వాళ్ళు ఎక్కువ టెక్నాలజీస్ మల్టీ స్కిల్ సెట్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా ఓపెనింగ్స్ ఉంటాయి. ఏంటంటే ఒక స్కిల్ సెట్ మీద ఓపెనింగ్ లేకపోయినా ఇంకొక 2-3 ఉంటాయి కాబట్టి ఇంకొక దాని మీదైనా వాళ్ళు చేయగలరు కాబట్టి అలాగైనా జాబ్ కొట్టుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఫ్రెషర్ టైంలో
ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం మంచిగా టెక్నాలజీ నేర్చుకున్నాము అంటే మనకు ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మంచిగా టెక్నికల్గా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్లోనే మనం ఈజీ మెథడ్స్ చూసుకొని స్టార్టింగ్లోనే కొంచెం ఎంజాయ్ చేస్తూ ఏముందిలే అన్నట్టుగా ఒక జస్ట్ మానిటరింగ్లోనే ఉన్నాము అంటే టెక్నాలజీ అనేది మనకి రాదు. మీకు ఒక 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు కూడా బాగా హార్డ్ వర్క్ చేయండి, బాగా నేర్చుకోండి. సో ఇంట్రెస్ట్ ఉండాలి ఏదైనా సరే. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా నేర్చుకోవచ్చు. అండ్ నేనైతే అలానే నేర్చుకున్నాను. స్టార్టింగ్లో కొన్ని ఇయర్స్ వరకు నేను బాగా కష్టపడి టెక్నాలజీస్ నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఈజీ అయిపోయింది. ఏదైనా సరే 1-2 సార్లు ఒకసారి రివైజ్ చేసుకున్నానంటే నేను చేయగలను కూడాను అండ్ చెప్పగలను కూడా. బేసికల్లీ కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసే ఇది ఉంది నాకు. సో అది నాకు బాగా యూస్ అయింది అండ్ నేను టెక్నాలజీ కూడా బాగా నేర్చుకున్నాను. అదొక ప్లస్ పాయింట్ అనమాట. అందుకని నేను సింగిల్ ఇంటర్వ్యూలోనే అన్ని టెక్నికల్ రౌండ్స్ తీసుకున్నా కూడా నేను కొట్టుకోగలిగాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయండి. ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే ఓపెనింగ్స్ సరిగా లేవు. ఈవెన్ 6-7 మంత్స్ బ్యాక్ కూడా అంతగా ఓపెనింగ్స్ లేవు. కానీ లాస్ట్ 5-6 మంత్స్ నుంచి అయితే ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్లో సరిగా లేవు. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి ఈ పొంగల్ సంక్రాంతి టైం తర్వాత మళ్ళీ కాల్స్ అయితే బాగానే స్టార్ట్ అవుతాయి. శాలరీస్ కూడా ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. యాక్చువల్గా కరోనాకి బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని చెప్పొచ్చు. బిఫోర్ కరోనా అంటే ఇంత శాలరీస్ హై శాలరీస్ ఏం లేవు. కరోనా తర్వాత శాలరీస్ ఐటీ ఫీల్డ్ అయితే శాలరీస్ బాగా ఇస్తున్నారండి. అండ్ ఓపెనింగ్స్ బాగున్నాయి, శాలరీస్ కూడా మంచిగానే ఇస్తున్నారు. మీరు జాయిన్ అయ్యేటప్పుడే ఏంటంటే మంచిగా శాలరీ అడిగి కొంచెం మొహమాటం లేకుండా శాలరీ పార్ట్ గురించి కొంచెం డిస్కస్ చేసి హెచ్ఆర్ టీమ్ వాళ్ళతో మంచిగా తీసుకోండి. ఎందుకంటే వన్స్ జాయిన్ అయ్యాక అప్రైజల్ అంటూ హైక్స్ అంటూ వీటిలలో మహా అంటే ఏదో 3-4 మ్యాక్స్ 10% అంటే పెద్ద ఎక్స్ట్రాడినరీగా చేస్తే తప్ప ఇవ్వరు. సో మీరు మినిమమ్ కంపెనీ చేంజ్ అయ్యారు అంటే 30% హైక్ అడగొచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. సో కంపెనీ స్టాండర్డ్ని బట్టి వాళ్ళకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీకు ఒకవేళ తక్కువ ఉన్నా మంచిగా 100% ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. లేదు మీకు ఆల్రెడీ శాలరీ ఎక్కువ ఉంది అని అంటే వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి వాళ్ళు మేము ఇంతే ఇవ్వగలమని చెప్పి 15%, 20% ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎగ్జిస్టింగ్ శాలరీ పార్ట్ అండ్ కంపెనీ స్టాండర్డ్స్ అనమాట. దాన్ని బట్టి చెక్ చేసుకొని మీరు హెచ్ఆర్ డిస్కషన్లో శాలరీ పార్ట్ అయితే అడగచ్చు. ఎక్స్పెక్టెడ్ శాలరీ మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు హెచ్ఆర్ వాళ్ళతో అయితే డిస్కస్ చేసుకోండి. ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. నేనైతే ఏదో ఒక సింగిల్ ఆఫర్తో జాయిన్ అయిపోయాను. మామూలుగా నాకు ఇంతకుముందు ఎప్పుడు కూడా మినిమం 2 ఆఫర్స్ మ్యాక్స్ 3 ఆఫర్స్ ఉండేవి. సో అలాగా ఉండి ఒక ఆఫర్ స్టాండ్ బై పెట్టుకొని ఒక కంపెనీలో జాయిన్ అయ్యేదాన్ని. బట్ నేను ఎప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక ఎప్పుడు ఎగ్జిట్ అయ్యి రాలేదు. కానీ జస్ట్ ఒకటి మాత్రం స్టాండ్ బైలో పెట్టుకొని ఉండేదాన్ని. ఇన్ కేస్ జాయిన్ అయిన తర్వాత కంపెనీ ఎలా ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, కంపెనీ బాగుండొచ్చు బట్ ప్రాజెక్ట్ క్లయింట్ ఎలా ఉంటుందో తెలియదు. సో దాన్ని బట్టి మేబీ ఏమైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంకొక ఆఫర్ పెట్టుకొని ఉండేదాన్ని. సో అలాగా అదైతే నేను రికమెండ్ చేస్తాను. మినిమమ్ ఒక 2 ఆఫర్స్ అయితే పెట్టుకోండి. ఒక ఆఫర్ రాగానే మీరు మళ్ళీ జాబ్ సెర్చ్ చేయడం ఆపేసేయకండి. మీ ఆ నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా, నోటీస్ పీరియడ్ అయిపోయేంత వరకు కూడా మీకు వితిన్ 1 మంత్లో జాబ్ వచ్చినా కూడా నెక్స్ట్ 1 మంత్లో మళ్ళీ అటెండ్ అవుతూ ఉండండి. ఇంకొక ఆఫర్ రావచ్చు. 2 ఆఫర్స్ 3 ఆఫర్స్ చేతిలో ఉన్నా కూడా మంచిదే. మీకు అందులో శాలరీ పార్ట్, కంపెనీ స్టాండర్డ్స్ ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అదైతే బెస్ట్. సో ఒక 2-3 ఆఫర్స్ అయితే చేతిలో పెట్టుకొని కంపెనీ మారండి. నేనైతే ఒకటే ఆఫరు సో నేను దాంతోనే జాయిన్ అయిపోయాను. ఎందుకంటే నేను ఇప్పుడు నా పొజిషన్లో ఏంటంటే నేను బ్రాండెడ్ ఎంఎన్సీ కంపెనీలోనే జాయిన్ అవ్వాలి అలాగనే ఏం లేదు. నాకు ఇంట్లో నుంచి వర్క్ చేసుకుంటూ ఉండాలి, నన్ను ఫ్యామిలీ పిల్లలను చూసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి చేయడానికి నాకు కుదరదు కాబట్టి మోస్ట్లీ నాకు రిమోట్ వర్కే కావాలి. రిమోట్ వర్క్ ఇచ్చే చిన్న కంపెనీసే కాబట్టి సో దాంట్లో కూడా నేను కొంచెం వర్క్ లోడ్ చూసుకుంటుంటాను. ఒక్కొక్క కంపెనీస్ రిమోట్ వర్క్ ఇచ్చిన కొన్నిట్లో ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది, కొన్నిట్లో వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది. ప్రెషర్ అంటే ఈ వర్క్ ప్రెషర్ అనేది మెయిన్ మనం చూసుకోవాలి ఎక్కడి నుంచి వర్క్ చేసినా కూడా. సో అది ఫైనల్గా అయితే
నేను ఎందులో జాయిన్ అయ్యాను అనేది నేను ఇట్లాగా సోషల్ మీడియాలో డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి నేను లింక్డ్ఇన్లో నా ప్రొఫైల్ అప్డేట్ చేస్తాను. ఇంకా అప్డేట్ చేయలేదు అనుకుంటే అప్డేట్ చేస్తాను. సో లింక్డ్ఇన్లో ఫాలో అయ్యే వాళ్ళకి మేబీ ఐడియా ఉంటుంది. సో అక్కడైతే మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు. అంతే, ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్, క్లారిఫికేషన్స్ లేదన్నా డీటెయిల్స్ కనుక్కోవాలి అనుకుంటే మాత్రము కమెంట్ చేయండి. నేను షార్ట్ వీడియోస్లోనైనా ఒక చిన్న వీడియో అయినా తీసి పెట్టేసేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మన ఛానల్ని వెంబటి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపించింది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.